ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని రకాలు ఇట్లాంటివి హత్యలు జరిగినాయి, అవి ఎన్ని రకాలుగా అవతల పార్టీ మీద మీరు చేయాలని చూస్తున్నారు. అన్నీ బయటపడతానే ఉన్నాయి కదా. మీ మీదే మీరే హత్యా ప్రయత్నం చేసుకుంటారు కోడికత్తితో. అది మీ పార్టీ పోతేనే బయటపడింది. కోడికత్తితో చేపించుకునేది. ఈ అలవాట్లు, ఈ క్రిమినల్ తెలివితేటలు ఎన్ని వైసీపీ వాళ్ళకు పుష్కలంగా ఉన్నాయి. ఏదైనా తక్కువైంది అని అంటే వాళ్ళకు డెవలప్మెంట్ ఎట్లా చేయాలా, ప్రజల్ని ఎట్లా మనం సహాయపడాలన్నది ఒక్కటే తక్కువైంది. ఎట్లా మనం దొంగతనంగా పైకి రావాలా, ఎట్లా ఒక బ్లేమ్ వేరే వాళ్ళ మీద వేయాలా. ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతూ పోతా ఉంటే మనం కొట్టుకుంటా ఉంటే ముందు చంపేయండి మళ్ళీ చూసుకుందాం అనే టైప్లో ఈరోజు ఈ విషయం జరుగుతుంటే, నేను ఆయన చనిపోతే నాకు 4 రోజుల నుంచి ముద్ద కూడా దిగడం లేదని అంటున్నాడు. మరి దానికి కారకులైన ఎవరైతే పేరునో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి వాళ్ళందరినీ కాపాడమని కోరింది ఎవరు? ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమనకూడదని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి పోయి అడిగిందే ఈయన. ఈయనకు ఫుల్ సమాచారం ఉంది. ఎందుకు జరిగింది, ఎవరు చంపించారు, ఎవరు చంపినారు అంతా మా వాళ్ళే స్కెచ్ చేసుకున్నారు. అది ఏదోగా డిస్ప్లే చేయాలని చూసినారు. అది ఏదో చిన్న గలాట వల్ల జరిగిందని ఒక సీన్ క్రియేట్ చేసి చేయాలనుకున్నారు. కానీ ఎస్పీ గారు గట్టిగా కూర్చొని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు కాబట్టి ఒక్కొక్కటి నిజం బయటకు వచ్చింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఎన్ని నిజాలు వస్తాయో అన్నీ మొత్తం ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత తెలుస్తుంది. ఏ విషయం కూడా ఒక్కటి మీకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రాజకీయంగా మీ అందరి మీద అటాక్ చేయాలని అనుకుంటే వచ్చిన 2 ఏళ్ళు అయింది. ఎన్ని చేసి ఉండకూడదు మీ మీద. మీరు పాతవన్నీ తీసి తోవినా కానీ 100 బయటపడతాయి. ఆ శ్రీనివాస్ రెడ్డి కేసులోనే వీళ్ళందరూ బయటపడతారు. ఇన్వెస్టిగేషన్ ఈ హత్యకు సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే చెప్పింది, గుమ్మడికాయ దొంగలు ఎవరో మాట్లాడుతుంటే భుజాలు తడుపుకొని నేను కాదని ముందే బయటికి వచ్చేసి జగన్కి సంబంధం నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరి పేర్లు బయటికి వస్తాయి. లేకున్నంతవరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సంబంధం లేదు, మీకు దీని గురించి అవగాహన లేదంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతా ఉన్నారు? ఎవరికైతే ప్రూఫ్లు ఉన్నాయో, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తాయి. మీ అందరికి కూడా ఎవరైతే దీని అందరికి కూడా ఖచ్చితంగా శిక్ష వేయించే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసులకు ఒకటే ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా చెప్తూ ఉంటారు. మీరు అన్ని మీటింగ్స్లో కూడా చూస్తూ ఉంటారు. 3 మంత్స్కి ఒకసారి ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్సు ఎస్పీలు మీటింగ్ జరుగుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఒత్తిళ్లకు లోను కావద్దండి, మీ పని కరెక్ట్గా చేయండి అని అందరికీ గట్టిగా చెప్తున్నారు. సో మేము ఒత్తిడి పెడితేనో ఇంకోరు ఒత్తిడి పెడితేనే పోలీసు వాళ్ళు పనిచేయట్లేదు ఇక్కడ. అది ఆ గవర్నమెంట్లో, మీ గవర్నమెంట్లో మీరు ఎలా పనిచేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ జరుగుతుందంటే కుదరదు. ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి పరిస్థితిలో అన్యాయాన్ని సహించడు. అది తనవాడైనా అవతలవాడైనా అన్యాయం చేస్తే ఒప్పుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది కాదు. కాబట్టి మరొక్కసారి నోరు పారేసుకునే ముందు అది మీకు తగులుకుంటుందని కూడా ఆలోచించుకోండి. ఎట్లా అంటే అట్లా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఒకవేళ మీరు లేకపోయినా మీకు మీ మీద ఆలోచన వచ్చేటట్టు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఒక డైవర్షన్. ఇప్పుడు ఉన్నారు అని 100% తేలిన తర్వాత కూడా తప్పించుకోవడానికి టీడీపీ వాళ్ళు పొలిటికల్గా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరొకసారి చెప్తాను, పోలీసులు కరెక్ట్గా విచారణ చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ రోజు నుంచే వైసీపీ వాళ్ళు చేశారని చెప్పేవాళ్ళు. అదే మీలాగా ఆడ బాబాయ్ హత్య జరిగిందో లేదో మధ్యాహ్నం నుంచే చంద్రబాబు నాయుడు చంపించాడు, బీటెక్ రవి చంపించాడు, ఆదినారాయణ రెడ్డి చంపించాడు. అందరినీ ఎలక్షన్ పెట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టినారు. జరిగింది ఏందా మొత్తానికి? రాష్ట్రం అంతా చూసింది. మళ్ళా స్వయాన ఆయన చెల్లెలే వచ్చి చంపిందే మా వాళ్ళని బయటికి చెప్పుకునే పరిస్థితికి ఇది అలవాటు. మీకు ఆ ఫ్యామిలీతో సత్సంబాలు మీదంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి అవే అలవాట్లు మీకు కూడా ఉన్నట్టున్నాయి. రవీంద్రనాథ్ రెడ్డి గారు, మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు ఆయన మొత్తం ప్రొఫైల్ తీయండి, మొత్తం ఆయన హిస్టరీ తీయండి. ఏ రోజైనా ఇట్లాంటివి
క్షమించినట్లు కానీ ఇలాంటి ప్రోత్సహించినట్టు కానీ ఏదన్నా ఉంది అంటే మాట్లాడండి, కానీ సంబంధం లేనిటువంటి దీనికి లింక్ చేసి మాట్లాడడం. ఫ్రాక్షన్లు కంట్రోల్ చేసినారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అని చెప్పి నేను కూడా ఒకటి మాట్లాడాడు. 96లో ఉమేష్ చంద్రాన్ని ఎస్పీని పెట్టి టీడీపీ గవర్నమెంట్లో మొత్తం తాట తీసి మొత్తం ఇక్కడ జిల్లాలో ఫ్యాక్షన్ లేకుండా చేసింది కారణం చంద్రబాబు నాయుడు గారు. పులివెందల్లో మీరు 2 గుంపులు మాట్లాడుకున్నాడని కాదు, వాళ్ళని ఏ గుంపు అయినా పర్లేదు ముందు ఫ్యాక్షన్ లేకుండా చేయండి అని అంటే ఆ టైంలో ఫ్యాక్షన్ కంట్రోల్ చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఫ్యాక్షన్లో అని వీళ్ళు మొరపెట్టుకున్నా దాంట్లో నేను సపోర్ట్ చెయ్యను అన్నప్పుడు చాలామంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరిని పెట్టుకొని మాట్లాడుకుంటా మాటలు చెప్తూ సమయం గడిపేసి అట్లా పనిచేసుకున్నాడు తప్పితే సొంత పార్టీ వాళ్ళైనా కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేరు. అలాంటి ఆయన్ని మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. దొంగలందరూ బయటపడతారు. ఎవరెవరికి సంబంధం ఉందంగా చాలా పేర్లు ఉన్నాయని చెప్పి పేపర్లో రోజు చూస్తూ ఉన్నాం. చాలా 100 కోట్ల ఆస్తులు ఏవేవో డాక్యుమెంట్స్ దొరికినాయని అంటున్నారు. దానికి సంబంధించినవన్నీ బయట పెడతా ఉన్నారు. మీరు మీ వాళ్ళు చేసిన చాలా వరకు ఆస్తులన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. అవి గవర్నమెంట్కి అప్పగించడం కూడా జరిగింది ఈ 2 ఏళ్లలో. అవి కూడా మిగతావి కూడా పూర్తిగా ఏవైతే ఇంకా ఎంక్వైరీలు ఉన్నాయో కూడా పూర్తి చేస్తాం. కంగారు పడకండి. గవర్నమెంట్ భూములు ఎన్ని దొబ్బేసే దాంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బయటపడే అవకాశం ఏంది. ఎవరన్నా ఉంటే ముందే లొంగిపోయి మాకు ఇవి ఉన్నాయని చెప్పి మీరే లొంగిపోతే లొంగిపోయినందుకు శిక్షణ తగ్గుతుందేమో. వాళ్ళంతకు వాళ్ళు ఎంక్వైరీ చేసి సెక్షన్లపై మన కేసులు పెడితే మాత్రం మీకు చాలా కఠినంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి నోరు పారేసుకునే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. పొలిటికల్గా చేయాలనుకుంటే ఫస్ట్ రోజే చేసేవాళ్ళం. ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రోజే కాదు, ఒకవేళ ఇప్పటికైనా మీరు ఆలోచన తెలుసుకోకపోతే పొలిటికల్గా చేసే ఎట్లుంటుంది కూడా చూపించాల్సిన అవసరం వస్తే చూపించాల్సి ఉంటుంది. ఊరికే నోరు పారేసుకోకండి. థ్యాంక్ యూ.